కొంతమంది వ్యక్తులు ఇటువంటి పనికిరాని పనులు చేసేటప్పుడు ఒక పెద్ద మనిషిగా కూర్చొని అవి జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతలో నువ్వు ఉండి, ఒక ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధనుడు చేసేటువంటి అక్రమాలన్నీ భరించావో నువ్వు కూడా అట్లా చేయడం వల్ల చివరి దశలో, నీ రాజకీయ చివరి దశలో నువ్వు చెడ్డ పేరు వస్తుంది. నీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. లోకేష్ కూడా చెప్తున్నా నేను, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు, హింసకు స్థానం లేదు. బహుశా ఈ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి నువ్వు ఏమైనా సాధిస్తామని చెప్పి అనుకుంటున్నావేమో. ఒకవేళ మహా అంటూ నువ్వు సాధించి, ఒకవేళ ఈ ఉప ఎన్నిక దౌర్జన్యకరమైనటువంటి పద్ధతిలో నువ్వు గెలుచుకున్నా కూడా అది గెలుపు కిందికి రాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాను.